హాయ్ అందరికి కూడాను వెయిట్ ఏపీపీఎస్సీ ఛానల్కి స్వాగతం. సో గాయస్, ఈ వీడియో మీకు మహా అయితే 8 నిమిషాలు లెంత్ ఉంటుంది. దయచేసి చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత మీ కామెంట్స్ అయితే చెప్పండి. డెఫినెట్గా మీరు మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియోలో మీకు చెప్పదలసింది ఏంటంటే, గ్రూప్ 2 పేపర్ 1ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు గ్రూప్ 2 పేపర్ 1 సిలబస్ ఏంటి, ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అనే దాని గురించి అయితే వీడియోలో చెప్పబోతున్నాను. సో గాయస్, అందరికీ మరోసారి రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియో అనేది మీకు మ్యాక్సిమం 8 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు. దయచేసి చూస్తారనుకుంటున్నాను. లెట్స్ గో ఫర్ ది పేపర్ 1 సిలబస్. గ్రూప్ 2 పేపర్ 1 సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ చూస్తే జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు అన్నారు. అంటే నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్లో కానీ కొన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీ కలిగినటువంటి సంఘటనలపైన కొన్ని ప్రశ్నలు ఇస్తారు. అలాగే ప్రస్తుత వ్యవహారాలు మరియు అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ, అంటే దీన్ని ఏమంటూ పిలుస్తాం మనం, కరెంట్ అఫైర్స్ అని పిలుస్తాం అనమాట. సో కరెంట్ అఫైర్స్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ అనేది డైలీ లైఫ్కి సంబంధించింది అనమాట. సో ఈ జనరల్ సైన్స్ అనేది మనకి డైలీ లైఫ్కి సంబంధించింది. అంతేకాకుండా నెక్స్ట్ టాపిక్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఉంటాయన్నమాట. సో ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, ఈ జనరల్ సైన్స్ అనేది రోజువారీ జీవితం అన్నారు. ఇందులో మొత్తం మనకి ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, అండ్ బయాలజీ కూడా వస్తుంది. మొత్తం అన్నీ కలిపి జనరల్ సైన్స్ అన్నారనమాట. అంటే ఇక్కడ అభ్యర్థులకి గొప్ప సమస్య ఏంటంటే, టాపిక్ అనేది కూడా అనౌన్స్ చేయరు, కాన్సెప్ట్ కూడా అనౌన్స్ చేయరు. సో ఒక సబ్జెక్ట్ని అనౌన్స్ చేసి సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఈ క్వశ్చన్స్ అనేవి కూడా ఏ లెవెల్లో అడుగుతారనేది కూడా మనకి క్లారిటీ ఉండదు. అంటే అది మేబీ మనకేముంది, అకాడమిక్ స్టాండర్డ్ అంటారు, బట్ ఇంటర్మీడియట్ నుండి అడగవచ్చు, కొన్నిసార్లు డిగ్రీ నుండి క్వశ్చన్స్ అడిగే సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత జాతీయ ఉద్యమాన్ని ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఆధునిక భారత దేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర. అంటే భారతదేశ ఉద్యమానికి సంబంధించిన కొన్ని, అంటే జాతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి కొంత హిస్టరీ పార్ట్ కావచ్చు, అండ్ ప్రెజెంట్ ఉండేటటువంటి రాజకీయ చరిత్ర పైన కొన్ని ప్రశ్నలు అయితే అడగవచ్చు. ఇక తర్వాత చూస్తే జాతీయ రాజకీయ మరియు పాలన అని పిలుస్తాం. దీన్నే మనం ఏమంటామంటే రాజ్యాంగం గురించి పాలిటీ అని పిలవచ్చు. ఇక్కడ పాలిటీ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి విధానము, సంస్కరణలు ఏమి జరిగాయి, ఇప్పుడున్న ఈ గవర్నెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇత్యాది అంశాల నుండి అయితే అడుగుతారనమాట. సో గైస్, ఇదంతా మీకు కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. మీకు ప్రతిదీ కూడా నేను టాపిక్ వైజ్ డివైడ్ చేసి మీకు పూర్తిగా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఒకసారి చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్, ప్రస్తుతం భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థికాభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే కాన్సెప్ట్ మీద ఉంటాయి. తర్వాత మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టుకొని భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ ఏమిటి, భౌగోళిక పరిస్థితులు ఎటువంటి ఉన్నాయి అనే అంశం పైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఇంకా తర్వాత కొత్తగా వచ్చింది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం, విపత్తు నిర్వహణ. ఈ విపత్తు నిర్వహణ ఏ విధంగా ఉంది, అండ్ అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ ఏ విధంగా ఉంది, అంచనా ఎలా వేస్తున్నారు, అసలు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ వ్యవస్థ లేదా ఈ వింగ్ అనేది మన భారతదేశంలో ఎలా డిజైన్ చేయబడింది, దాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు, ఏ విపత్తులు, అంటే విపత్తులు అనేసరికి మనకి భౌగోళిక విపత్తులు ఉంటాయి, మానవుడి ద్వారా అంటే సహజ విపత్తులు ఉంటాయి, కృత్రిమ విపత్తులు ఉంటాయి. ఇలా వచ్చేటప్పుడు ఈ విపత్తులను మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, విపత్తు వచ్చేటప్పుడు మనం ఏ విధంగా రెడీగా ఉండాలి, ఇలాంటి ఇత్యాది అంశాలపై దీని మీద అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తాం, సస్టైన్ డెవలప్మెంట్ అంటాం. డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటుగా ఎన్విరాన్మెంట్ సైన్స్ అని పిలుస్తాం దీన్ని, పర్యావరణ పరిరక్షణ లేదా సుస్థిర అభివృద్ధి అంటాం. సస్టైన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అని పిలుస్తాం అనమాట. సో ఈ రెండింటిని కలిపి మనం ఒక టాపిక్గా తీసి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఏ సంస్థలు ఏర్పడ్డాయి, ఆ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏమిటి, ఏ పథకాలను ఇవి ప్రవేశపెట్టాయి, వీటి ఇచ్చినటువంటి నార్మ్స్ ఏంటి, ఇత్యాది విషయాలపైన ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మనకు చూడవచ్చు, ఇక్కడ దీన్ని మెంటల్ ఎబిలిటీ అంటాం, అండ్ విశ్లేషణ సామర్థ్యం అంటాం. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అని చెప్తాం. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. అంటే కొన్ని మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది దేనికి సంబంధించి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే మనకు సాధారణంగా సగటు కనుక్కోవడం ఎలాగా, అదేవిధంగా మధ్యగతం ఎలా కట్టడం, ఈ సగటును అన్వయించుకుంటూ ఏ విధంగా చేస్తాం, వాటిని విజువల్ ప్రాతినిధ్యం, అంటే వాటిని బొమ్మలను ఏ విధంగా వేస్తాము, అంటే ఈ రేఖ చిత్రాలు కానివ్వండి, వృత్తరేఖ చిత్రాలు, కమ్మిరేఖ చిత్రాలను చూసి దత్తాంశాన్ని ఏ విధంగా విశ్లేషణ చేస్తాము, ఇత్యాది అంశాలు అనేవి. అయితే ఇక్కడ ఈ రీజనింగ్ కానివ్వండి, డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ రెండింటిని మనం ఒకటిగా తీసుకుందాం ఇక్కడ. ఇక తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన.
అయితే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క విభజనని ఒక పూర్తిగా విశ్లేషణాత్మకంగా మనకి సిలబస్‌లో ఇవ్వడం జరిగిందనమాట. సో, దాని గురించి ఒకసారి చూద్దాం. సో, చూస్తే ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ యొక్క సుపరిపాలన అంటే పరిపాలన గాని, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు ఈ విభజనలో ఏమేమి జరిగాయనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ చూస్తే రాజధాని కోల్పోవడం. అదేవిధంగా కొత్త రాజధాని నిర్మాణం. ఇప్పుడైతే దీని చుట్టూ కూడా కొన్ని కొత్త సమస్యలైతే తిరుగుతున్నాయి కాబట్టి డెఫినిట్‌గా దీని మీద క్వెషన్స్ అడిగి ఉంటాయి. అండ్ ఈ రాజధానికి సవాళ్ళు, దీనికి ఎంత ఆర్థికమైన సమస్యలుంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే సాధారణ సంస్థల విభజన, ఇక తర్వాత ఉద్యోగుల విభజన, ఆ తర్వాత చూస్తే వాణిజ్యం, వ్యాపార వ్యవస్థ స్థాపనలపై విభజన ప్రభావం ఏ విధంగా ఉంది, అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు వచ్చిన నష్టం ఏమిటి, అదేవిధంగా పోస్ట్ విభజన అంటే మౌలిక సదుపాయాలు ఏ విధంగా వర్గీకరించారు, పెట్టుబడులు ఏ విధంగా మార్చాలనుకున్నారు, విభజన యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభా పైన వాటి యొక్క ఏ ప్రభావం ఉంది, అదేవిధంగా నది నీటి భాగస్వామ్యము, అండ్ లాస్ట్ వన్ చూస్తే ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉండే నిబంధనలు ఇవన్నీ కూడా అనేది. అయితే ఈ టాపిక్ అనేది ఎగ్జామ్కి ఒక 5 days ముందు స్టార్ట్ చేస్తే సరిపోతుందని నా అంచనా. ఇప్పుడైతే మనం గతంలో ఈ జనరల్ స్టడీస్ పైన వచ్చేటటువంటి పేపర్లని కూలంకషంగా ఒకసారి విశ్లేషణ చేద్దాం. సో, దీనికోసం మీకు ఏం చేశానంటే ఒక టేబులర్ ఫార్మేట్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి టాపిక్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్‌లో 2017 అంటే ఈ 2017లో అంటే 2016లో నోటిఫికేషన్ ఇచ్చి 2017లో ఎగ్జామ్ పెట్టారు. అంటే జూలై 16న 2017లో జరిగింది. ఓకే, 16/7/2017లో జరిగింది. అండ్ గ్రూప్ 2 2018 అయితే నోటిఫికేషన్ 18, ఎగ్జామ్ జరగడం అయితే 2019లో జరిగింది. అది ఆగస్టు 29లో జరిగిందనమాట. అయితే ఈ 2 పేపర్లలో మనకు ఉండేటటువంటి టాపిక్స్ నుండి ప్రశ్నలు అడిగారు ఇలాగా. ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్‌లో ఏ తరహా ప్రశ్నలు అడిగారు అంటే ఒకసారి చూసుకుంటే 2017లో 12 క్వెషన్లు ఇచ్చారనమాట. అంటే ఇక్కడ 12 క్వెషన్లు అనేవి ప్రస్తుతం జరుగుతున్న అంశాలపైన. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేవి కొన్ని మనకి ఇందులో తీసుకొస్తాం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో తీసుకొస్తాం, అండ్ కొన్ని బర్నింగ్ టాపిక్స్ అంటాం ఆంధ్రప్రదేశ్లో, అండ్ అదేవిధంగా బైఫర్కేషన్లో కొన్ని రావచ్చు. సో, ఆ విధంగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది 12 ఇచ్చారు. అదే 2018లో అయితే 4 మాత్రమే ఇచ్చారు. ఇక జనరల్ స్టడీస్ అనేసరికి ఇక్కడ మీకు ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనం జనరల్ నాలెడ్జ్ అని పిలుస్తాం. ఓకేనా, జనరల్ నాలెడ్జ్ అండి. అంటే పెద్దది, చిన్నది, లేదంటే ప్రత్యేకమైన అంశాలు, దేశ రాజధానులు, అదేవిధంగా వాటి యొక్క కరెన్సీలు, ఇలాంటివి జనరల్ నాలెడ్జ్ అంటాం. సో, ఇది చూస్తే 2017లో అంటే 2016 గ్రూప్ 2లో 6 ఇస్తే 2019కి వచ్చేసరికి 21 ప్రశ్నలు ఇచ్చారు. చూసారా జనరల్ నాలెడ్జ్ పైన. ఇక తర్వాత మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అంటే ఇక్కడ మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ని అండ్ మెంటల్ ఎబిలిటీని రెండూ కూడా కలిపి ఇక్కడ మీకు తీసుకోవడం జరిగింది. 2017లో అయితే అంటే 16 నోటిఫికేషన్, 17 ఎగ్జామ్లో 28 క్వశ్చన్లు ఇస్తే 2018లో నోటిఫికేషన్ ప్రకారం అయితే 30 క్వశ్చన్లు ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ స్టాండర్డ్గా అంటే క్వశ్చన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ఎక్కువ క్వశ్చన్లు 30 క్వశ్చన్లు వచ్చాయి. ఇక నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూద్దాం. 2016లో అయితే 14 ఇస్తే 2018లో 21 క్వశ్చన్లు ఇచ్చారు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక జనరల్ సైన్స్ చూద్దాం. జనరల్ సైన్స్ అయితే 2016లో 11 ఇస్తే 2018లో మనకి 8 క్వశ్చన్లు ఇచ్చారనమాట. జాగ్రఫీ అనగానే మనం చాలామంది ఏం చేస్తారు, ఇండియన్ జాగ్రఫీని బ్లైండ్గా పోతారు. ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ కాదండి, ఏపీకి రిలేటెడ్గా ఉంటూ ఇండియన్ జాగ్రఫీ చదవాలి. సో, ఇక్కడ చూస్తే 2017 అండ్ 2016 నోటిఫికేషన్ ప్రకారం 17 ఎగ్జామ్లో 15 ఇస్తే 18 ఎగ్జామ్లో 3 వచ్చేసాయన్నమాట. అంటే ప్రయారిటీ తగ్గిందని చెప్తాం. ఇక పాలిటీ, రాజ్యాంగం కానివ్వండి, రాజ్యాంగం ప్రకారం ఈ మధ్యన వచ్చినటువంటి మార్పులు చూడొచ్చు. ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అదేవిధంగా చాలా మార్పులు వచ్చాయి, వారసత్వ చట్టాల్లో కానీ మార్పులు వచ్చాయి. ఇలాంటి అంశాలపైన చూస్తే 2017 ఎగ్జామ్లో 13 క్వశ్చన్లు ఇస్తే 2018 క్వశ్చన్లు కేవలం 3 మాత్రమే ఇచ్చారనమాట. ఎకానమీ చూద్దాం. ఇక్కడ ఎకానమీ అనేసరికి ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం ఇప్పుడు ప్రణాళిక సంఘం తీసేశారు. ఇప్పుడైతే మనకి నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ అమలు ప్రకారం వస్తున్నటువంటి రాష్ట్రాల వాటా ఏంటి, జోనల్లో కమిటీల్లో ఉండేటటువంటి వాటి యొక్క ప్రయారిటీ ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి ఇత్యాది అంశాలు. అంటే ప్రజెంట్ ఉన్న టాపిక్స్ని చూస్తే 2017 ఎగ్జామ్లో 11 ఇస్తే 2018లో 20 క్వశ్చన్లు ఇచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్ఆర్జీఎస్ నుండి దాదాపు 4 క్వశ్చన్లు ఇచ్చారు, ఐసిడిఎస్ పైన క్వశ్చన్స్ ఇచ్చారు. ఇలా క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది పెంచడం జరిగింది. ఇక బైఫ్రికేషన్, సో ఇదైతే ఎప్పటికీ మనకి ఎవర్ గ్రీన్ టాపిక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 2017లో 7 ఇస్తే
2018లో 9 ఇచ్చారనమాట. ఎందుకంటే ఇది నార్మల్‌గా గ్రాడ్యువల్‌గా పోతోంది. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరులోనే ఉంది, విపత్తు అని చెప్పుకోవచ్చు. 2017లో 12 క్వెషన్స్ ఇస్తే 2018కి వచ్చేసరికి 2 క్వెషన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఏపీ కరెంట్ ఇదేంటి సార్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇదేంటి కొత్తగా పెట్టారు ఏంటి సార్ అంటే, ఇది పొలిటికల్ పార్టీతో మీరు లింకప్ చేసుకోండి. అంటే ఇప్పుడు ప్రెజెంటు అధికారంలో ఉండేటటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ రూలింగ్ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి కొత్త పథకాలు వీటిపైన మనకి చాలా 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 కాన్ఫిడెన్స్గా పక్కాగా పట్టు ఉండాలి. దీన్ని మరి ఎలా సాధిస్తాం సార్ అంటే, డైలీ న్యూస్ పేపర్స్ చదవండి. అట్ ద సేమ్ టైం మనకి ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న ప్రతి పథకం యొక్క అర్హతలు, లిమిటేజెస్ మనకు తెలిసి ఉండాలి. దీన్ని నేను సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇది 2017లో కేవలం 7 క్వశ్చన్లు ఇస్తే 2018కి వచ్చేసరికి 16 క్వశ్చన్లు ఇచ్చారు. ఓకే. ఇక చరిత్రలోకి వద్దాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కావచ్చు, భారతదేశ చరిత్ర కూడా ఉండొచ్చు. సో 2017 ఎగ్జామ్లో 13 క్వశ్చన్స్ ఇస్తే 2018లో కేవలం 2 క్వశ్చన్లు ఇచ్చారు. ఇక దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ మీకు చూసినట్లయితే ఇక్కడ 150 క్వశ్చన్లు సరిపోతాయి, కానీ ఇక్కడైతే మీకు సరిపోవు. అందుకే కొన్ని క్వశ్చన్స్ అనేవి మీకు అదర్స్లో పెట్టడం జరిగింది. సో అదర్స్లో టాపిక్ ఏమిటి అంటే, ఇది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ మీద అడగవచ్చు, లేదా సైకాలజీ పైన, ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి సైకాలజీ మీద కూడా కొన్ని క్వశ్చన్లు అడిగారు. అండ్ కొన్ని ఇప్పుడైతే మనకి పబ్లిక్ యాడ్ అని పిలుస్తాం, అడ్మినిస్ట్రేషన్, దానిపైన కూడా క్వశ్చన్స్ అడిగారు. ఇలా అంటే జనరల్ టాపిక్ అంటే వీటికి సంబంధం లేనటువంటి కొన్ని టాపిక్స్ కూడా ఒక 8 క్వశ్చన్లు అయితే అడిగారనమాట. సో ఇలా మనకి 2017లో ఉండేటటువంటి జిఎస్ పేపర్ అనేది 2018కి వచ్చేసరికి ఈ విధంగా మారిందనమాట. సో ఇప్పుడైతే మనం 2021కి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, అయితే ఈ టాపిక్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, సో దీన్ని ముందు మనం స్టార్ట్ చేయాలి. దీన్ని చూద్దాం ఒకసారి. సో దీన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మనకున్న టాపిక్స్ అయితే ఇవి. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ పరీక్షకైనా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అయితే మాత్రం జనరల్ స్టడీస్లో మీరు మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ వీటిపైన మనం కాన్ఫిడెన్స్గా మనం ప్రిపేర్ అవ్వాలి. సో అట్లీస్ట్ 30 క్వశ్చన్స్ ఉన్నాయంటే మనం 28 వరకు రీచ్ అవ్వాలి. అంటే వీటిపైన నెంబర్ ఆఫ్ టైం మీరు ప్రిపరేషన్ అవ్వాలి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాం, మన ఛానల్ ద్వారా ఉండే వెబ్సైట్ అయిన waytoapsc.comలో మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది 2021లో. ఇక తర్వాత చూసుకుంటే సెకండ్ ప్రయారిటీ మీరు దేనికి ఇవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసరికి ప్రస్తుతం డెవలప్ చేస్తున్న మిసైల్స్ కావచ్చు, లేదంటే మనకి శాటిలైట్ రీసెర్చెస్ కావచ్చు, లేదా కొత్తగా ఏర్పడిన టెక్నాలజీ డెవలప్మెంట్స్ కావచ్చు, అండ్ సోలార్ మనకు ఉంది. సోలార్ అనేది మనం ఉన్నాం కాబట్టి సోలార్ ఎలక్ట్రిక్ పవర్ ఇందులో కానివ్వండి, ఇలా మిగతా దాంట్లో చూడవచ్చు. అండ్ థర్డ్ ప్లేస్ అయితే ఎకానమీకి మీరు ఇవ్వండి. సో ఎకానమీ అంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెంట్ చేసి చదువుతారు. అలా ఇప్పుడు చేయకూడదు. సో మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. ప్రిలిమ్స్కి వచ్చేసరికి మీకు ఈజీ అవుతుంది. థర్డ్ ఇంపార్టెన్స్ అయితే ఎకానమీకి ఇవ్వాలి. ప్రెజెంట్ బర్నింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రభుత్వ పథకాలు వాటిపైన ఇవ్వండి. అండ్ ఫోర్త్ వన్ ఎప్పటికీ నార్మల్గా నడుస్తుంది ఏపీ బైఫర్కేషన్. కాబట్టి ఏపీ బైఫర్కేషన్ అనేది ఖచ్చితంగా 6 నుండి 10 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీనికి మీరు ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏపీ కరెంట్ బర్నింగ్ టాపిక్స్ అంటాం. అంటే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అర్హతలు, అవి ప్రారంభించిన ప్రదేశము, ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఇత్యాది అంశాలు అనమాట. ఇది ఏపీ గవర్నమెంట్ ప్రస్తుతం రూలింగ్ పార్టీ గురించి దృష్టించుకోండి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి యొక్క ప్రత్యేకతలపైన ఖచ్చితంగా మనకి వస్తుందన్నమాట. సో 5th ప్రయారిటీ అయితే ఈ విధంగా ఇస్తారు. సో ఓకే గైస్, ఈ విధంగా మనం ఏంటంటే ఒక జనరల్ స్టడీస్ని మనం చదివేటప్పుడు ఏ కాన్సెప్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనే దృష్టిలో పెట్టుకొని మనమైతే స్టార్ట్ చేయాలి. సో గైస్, ఇది అయితే ఈ వీడియోలో నేను చెప్పాల్సిన అవసరం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు సపోర్టివ్గా ఉందా, లేదా మీకు ఇంకా ఏమైనా కావాలనో, కొత్త టాపిక్స్ మీకు కావాలనుకుంటున్నారా, ఇలాంటి విషయాలు అయితే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ మన ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా మన వెబ్సైట్ ఏదైతే ఉందో www.waytoapsc.comలో ఎప్పటికప్పుడు మీకు ఆర్టికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మా ఛానల్లో అప్డేట్స్ రావాలనుకున్నా, సో మా ఛానల్కి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు తెలియాలనుకున్నా
ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమేం రిక్వెస్ట్ చేయం, ఎందుకంటే ఇదేంటి ఫైనాన్షియల్గా కావద్దు, కమర్షియల్గా మేము ఏం చేయట్లేదు, ఇది ఓన్లీ సోషల్ సర్వీస్ కాబట్టి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే విడిచిపెట్టండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ మీట్ అగైన్ ఆన్ ద నెక్స్ట్ వీడియో అండ్ విత్ న్యూ టాపిక్స్. థ్యాంక్ యూ, బాయ్.